చూడండి మా ఇస్తార్లు అయితే కుట్టడం అయితే అయిపోయినాయి. ఇగో నీళ్ళు చల్లుకొని అయితే ఇట్లానండి కింద. ఓకే, మా ఏంటి తీసుకొచ్చుకున్నాం. నిమ్మకాయ చట్నీ, నెక్స్ట్ గడ్డ పెరుగు, ఇంకా అందరికీ ఆహా ఓహో అనిపించే వంకాయ. చూడండి, ఇవన్నీ అయితే మేము తీసుకొచ్చుకున్నాం. ఇక అన్నం అయితే తింటున్నాం. చూడండి, మీకు కూడా ఇట్లా ఎక్కడన్నా బయటికి బాయికడికి పోయినప్పుడైతే ఇంకా ఒక బుక్కడు అయితే ఎక్కువ తినాలనిపిస్తుంది. మంచిగా ఇంటి దగ్గర కంటే బాయిల దగ్గరనైతే ఎక్కువ తినాలనిపిస్తుంది. పిల్లలకి సమ్మర్లో అయితే ఖచ్చితంగా పొలాల దగ్గరికి అటు ఇటు అయితే తీసుకెళ్ళండి. చెప్తున్నా కదా ఎప్పుడైనా, ఎందుకంటే వాళ్ళకి నేచర్ ప్రకృతితోని బాగా సంబంధాలు అయితే మంచిగా ఉండాలి. ఇక పెరుగు నిమ్మకాయ చట్నీ వేసుకొని తింటే ఉంటుందబ్బా, సూపర్ ఉంటుంది. మా వాళ్ళకైతే బాగా ఇష్టం. చూడండి, నాకు కూడా బాగా ఇష్టం. ఇక పెరుగు అంటే బాగా ఇష్టం మా వాళ్ళకి. ఇక మాకైతే దొరికేదే కాబట్టి చూడండి, పెరుగు నిమ్మకాయ వక్క ఒకటి పెట్టుకొని కలుపుకొని తింటే ఉంటుందంటే చూడండి, పెట్టుకొని సూపర్ ఉంది. మీరు కూడా ఇట్లాంటి ఎంజాయ్ అయ్యండి. ఇట్లా ఇస్తారు, పచ్చని ఇస్తారులో ప్రకృతి, చల్లటి చుట్టూ వాతావరణం ఇట్లా తినడం అంటే మీలో ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ప్రశాంతంగా పడుకున్నాయి మా పారు, శివుడు, సీత, రాముడు అయితే ప్రశాంతంగా పడుకునే, మేమైతే ప్రశాంతంగా తింటున్నాం.